హైడ్రా వచ్చినాక హైదరాబాద్ లా చెరువులు కలకలలాడుతున్నాయి. బతుకమ్మ కుంట బతికింది, కబ్జాలు కథమైనాయని ఓ లేని లేని ప్రచారాలు చేస్తున్నారు. ఎంత పెద్ద వాన వచ్చినా పంటల వరదలు రావు, నాలాలు పొంగవని పొంకనాలు కొడుతున్నారు కొందరు. వాళ్ళు చెప్పినట్టు అయితదా కాదా అనేది జోరు వానలు పడ్డప్పుడు తెలుస్తుంది. కానీ హైడ్రా చేస్తున్న ఘనకార్యాలు సామాన్యుల బతుకుల ఆగం చేస్తున్నాయి. బీదోళ్లకు ఎంత మేలు జరుగుతున్నదో చూడుర్రి. హైడ్రా వచ్చిందంటే చాలు ఎన్నో ఏండ్ల నుంచి చిన్న గుడిసెలో ఉంటున్నోళ్ళ మోకాలు ఏ తీరుగా ఎలిగిపోతున్నాయో చూడుర్రి. పోలీసులు వచ్చి గుంజి పాడేస్తుంటే వాళ్లకు వచ్చేది ఏడుపు కాదు, నవ్వులు, ఆనందాలు. హైడ్రా వద్దని కాదు వీళ్ళంతా కొట్లాడేది. రాన్రి మా ఇంటికి రాన్రి, మా ఇండ్లు గూలగొట్టి పెద్ద పెద్దోళ్ళ ఇండ్లను కాపాడుండ్రని పోలీసులను బతిమలాడుతున్నారు. హైడ్రా ఇంత మంచిగా చేస్తుంటే కొందరు కాకులను కొట్టి గద్దలకి వేస్తున్నట్టే చేస్తున్నది కాంగ్రెస్ సర్కారు. పెద్దలను కాపాడి పేదోళ్ల ఇండ్లు కూలగొడతానంటున్నారు. అట్లా అనుడు ఎంత పొరపాటు, ఏం కథ. హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఉన్న బీదోళ్ల ఇండ్లు కూలగొట్టేతానికి వచ్చిన పోలీసులతోని ఇగో గిట్ల లొల్లికి దిగిండ్రు పబ్లిక్. ఎన్నో ఏండ్ల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, ఇన్ని రోజులు ఎవలకు తిప్పలగా అంది ఇప్పుడే అయిందా అని అడుగుతున్నారు. అయినా పోలీసులు ఇనకుంటా జేసీబీలు తెచ్చిండ్రు. పెద్ద పెద్దోళ్ల ఇండ్లు బఫర్ జోన్ లో ఉన్న వాటిని కూలగొడితే ఏం ఫాయిదా ఉండదట. ఒక్క పేదోళ్ల ఇండ్లు కూలగొడితేనే చెరువులను రక్షించినట్టు అవుతుందట. అందుకే ఇట్లా చేస్తున్నారట. ఎంత గొప్ప హైడ్రానో చూడుర్రి, ఎంత మంచి ఘనకార్యమో చూడుర్రి. దీన్ని చూసి హైదరాబాద్ లా చిన్న చిన్న ఇండ్లలో ఉన్నోళ్ళు ఆనందం పట్టలేకపోతున్నారట. ఏం చేస్తారు మరి.